వెల్కమ్ టు ఇండియా నౌ. నిజామాబాద్ జిల్లా ఆరుమూరు పట్టణంలో ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన బూత్ నెంబర్ 54లో దొండి గంగామణి మహిళా ఆర్పీ ఉద్యోగిపై ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గెడౌట్ అంటూ చేసిన దురుసు వ్యాఖ్యలను సదరు మహిళ దొండి గంగామణి మున్సిపల్ కమిషనర్కు లేఖ రాజీనామా లేఖ దుమారం రేపుతోంది. ఆ మహిళ గత 14 సంవత్సరాలుగా ఆర్పీగా నిధులు నిర్వహిస్తున్నానని, నేను మహిళను ఉద్యోగిని అని కూడా చూడకుండా ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనతో బయటికి పంపడం అవమానకరంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు మున్సిపల్ కమిషనర్కు వివరించారు. ఇందుకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదే అంటూ లేఖలో పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో పోలైన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పడ్డాయని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి ఉందని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టనున్నాయి అన్నారు. పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొని వాళ్ళ చాలా మంచిగా దిగ్విజయం చేశారు. దాంతోపాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, మా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జు, మా 2 ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరగడం జరిగింది. నాకు ఎవరైతే ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిగా మద్దతు ఇచ్చిన మా వాళ్ళందరికీ, మా క్షేత్రస్థాయిలో ఉన్న మా సైనికులు లాంటి కార్యకర్తలకు, మరి మా నాయకులకు, మా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు, పాల్గొంటున్న గౌరవ పెద్దలందరికీ, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత అంతకంటే ముందు మా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కావడం, ఆమెకు ఈ పార్లమెంట్లో అందరితో సత్సంబంధాలు ఉండడం, తను ఒక రకంగా నేను అనుకుంటా రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది, కలుసుకోగలిగింది. ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలవకుండా పెద్ద ఎత్తున వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా, శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే గొంతుక కావాలి, మాకు ప్రతినిధి కావాలి, అది కవితే అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసిండ్రు. అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసిండ్రు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్లకు అన్ని వనరులు మేము సమకూర్చకపోయినా చాలా ఉత్సాహంగా ఇది ఎవరికి వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసిండ్రు. వారందరికీ నేను ముందుగా మా శ్రేణుల నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మహబూబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని, ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. పూర్తి కావడం నిన్న మహబూబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది. కాంగ్రెస్కు
మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనాయి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. యువత కానీ, కోయ సామాజిక వర్గం కానీ, ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 13 హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచపోగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఉదస్తమానం కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం, తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికెల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి, ఎన్నికల్లో ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కల్పించింది. ముఖ్యంగా మహిబాద్ పార్లమెంట్లోనైతే పోటీ చేసిన 3 అభ్యర్థుల్లో కవిత గారికి మంచి పేరు ఉండడం, అభ్యర్థి చాలా చురుగ్గా ఎన్నికల్లో తిరగడం, మహిళ కావడం, మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీతోటి మహిబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం. చేవెళ్ల పార్లమెంటు స్థానంలో బీజేపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని తాండూరు బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుండి 10,000 నుండి 15,000 బీజేపీ పార్టీకి అత్యధికం వస్తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లా నాయకులకు, కార్యకర్తలకు మార్గదర్శకం చూపించినందుకు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు వచ్చిన ఓట్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని అన్నారు. ఈరోజు నేను ఎలక్షన్ 13వ తారీఖు రోజు ఓటింగ్ అయిపోయినందుకు నేను మా బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా తాండూరు బీజేపీ కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఎండనక ఏమనక ఎన్ని కష్టాలున్నా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసము కృషి చేసినందుకు, పని చేసినందుకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తాండూరు ప్రజలకు తాండూరు మతదాతులకు, ఓటర్లకు అందరికీ పేరు పేరున బీజేపీకి ఓటేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, బీజేపీ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్లో గెలిపించడానికి మీరందరూ ఓటేసినందుకు మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు తన లా ప్రాక్టీసు అన్ని మానుకొని ఎండ అనక పొద్దున, సాయంత్రం, రాత్రి ఏ టైం అయినా కూడా మా అందరికీ వికారాబాద్ జిల్లా కార్యకర్తలకు, నాయకులకు ఒక మార్గదర్శనం చూపించి మనము ఎట్టి పరిస్థితుల వికారాబాద్ జిల్లాలో మనదే పై స్థానం ఉండాలని కృషి చేసినందుకు మా మాధవరెడ్డి గారికి, మా బీజేపీ వికారాబాద్ అధ్యక్షులకు అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 400 పార్లో తాండూరుది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మీరు చూసుకుంటారు, తాండూరులో లేదంటే కూడా 10,000 నుంచి 15,000 లీడు బీజేపీ పార్టీకి ఖచ్చితంగా వచ్చేటట్టు సూచనలు ఉన్నాయి మాకు. అండ్ తాండూరు ప్రజలకు భారతదేశానికి నరేంద్ర మోదీ గారికి బలపరిచి భారతదేశానికి ముందుకు తీసుకెళ్లడానికి ఓటేసి ముందు అడుగులో ఉన్నందుకు తాండూరు ప్రజలకు అందరికీ, వికారాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాదగిరిగుట్టలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంకు హాజరైన తీన్మార్ మల్లన్న, జిల్లా నాయకులు అండం సంజీవరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రేపు 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించండి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ ఎక్కడా లేరు. ఎంపీగా చామల కిరణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మరిన్ని నిధులు తీసుకుని వచ్చి ఆలేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. శంకర్ నాయక్ గారికి, అలాగే రాజపేట మండలాధ్యక్షులు మహేందర్ గౌడ్ గారికి, యాదగిరిగుట్ట అధ్యక్షులు కారుగా బాలరాజ్ గౌడ్ గారికి,
ఆలేరు మండలం వేదికపై యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంటే ఆమె గ్రామాంతర ఆఫీస్ అంతే తప్పని ఎవరికి తల వంచలేదు సోదరులారా. ఇప్పుడు రాబోతున్నటువంటి పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మానాలను ఎందుకు కొట్టాలంటే మా హక్కుల కోసం కొట్లాడిన బిడ్డ చెప్పుడు తీర్మానాలన్న, మా ఆస్తుల రక్షణ కోసం కొట్లాడిన బిడ్డ తీర్మానాలన్న, మా అందరి కోసం వందల రోజుల పాటు జైల్లో భర్తీ అయ్యిందో అని చెప్పి చెప్పండి తీర్మానాలన్న, మా అందరి కోసం తన జీవితాన్ని పరంగా పెట్టిన చెప్పండి తీర్మానాలన్న. ఇలా ఇంకో పార్టీ ఉన్నారు, ఇంకెవరు టీఆర్ఎస్ ఉన్నారు అర్థమైపోయింది. ఎవరన్నా ఇంకా ఉంటే ఒకటి రెండు ఏమన్నా రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆ గంప ఎమ్మెల్సీ గంప మళ్ళా మన ఎత్తి మీద ఎత్తురు చెప్తారా? ఆ గంప కింద వెళ్ళిపోయాడు ఎవడు? ఎవడు ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకు వద్దు, ఈయన నేను మోయలేదు, ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ పని చేయలేదని దించిపోతే నడిచవలసలు వేస్తే ఆ కట్ట పట్టుకొచ్చి మళ్ళా పట్టభద్రులు అందరూ మళ్ళా ఉదాహరణ వేసుకొచ్చి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటు అడగవుతున్నా అడగవుతుందా? రాగానే ఎందుకు రాజకీయాలు చేసిన ఫస్ట్ అని చెప్పి తీసుకురామని చెప్పు ఫస్ట్. అదొకటి. ఇక రెండో అంశం ఏమీ లేదు సోదరులారా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేదు. రాబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేదు. కానీ ఈ 34 నియోజకవర్గాల కంటే నేను పుట్టిన ఈ గడ్డ నాకు అత్యంత మెజార్టీ కావాలని మీ అందరికీ కోరుతా ఉన్నా, మీ అందరికీ వేడుకుంటా ఉన్నా. ఇది నేను చెప్పుకోవడానికి, నా చరిత్రలో రాసుకోవడానికి కావాలి ఈ గెలుపు, ఈ అత్యధిక మెజార్టీ అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా సోదరులారా. నాకు తెలుసు ఏ ఒక్క రోజు కూడా ఈ ఆలయం నియోజకవర్గానికి ఇక్కడి నుంచి చాలా మంది బిడ్డలు వచ్చారు, చాలా మంది పేదవర్గాల బిడ్డలు వస్తే నాకు చేతనైతే నేను చేసిన. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని కొనరావుపేట మండలం మల్కపేట్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యం తరలించడంలో కూడా అధికారులు జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం రైతులను పూర్తిగా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులందరం కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మల్కపేట గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్లే ప్రయత్నిస్తాం. వెంటనే అధికారులు కానీ, చైర్మన్ కానీ, మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలను పంపించి కొనుగోలు, లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశంగా అని చెప్పి ఈ రైతుల మల్కపేట రైతుల పక్షాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ బస్ ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడంతో డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 25 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనపై దేవరపల్లి ఎస్ఐ శ్రీహర్రావు పర్యవేక్షిస్తున్నారు.
లారీయా? పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో దాచేపల్లి మండలం మాదినవాడ గ్రామంలో ఘర్షణ. వైసీపీలపై తెగబడిక కొనసాగింపుగా రాళ్లతో దాడులు చేస్తున్న తెదేపా నేతలు. పలువురికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. ఘర్షణలో దొండేటి ఆదిరెడ్డికి తీవ్ర గాయాలు. పిడుగురాళ్ల పల్నాడు హాస్పిటల్లో చికిత్స. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సత్తెనపల్లి పట్టణంలో అన్ని వ్యాపార సంస్థలు బంద్. పల్నాడు జిల్లాలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈసీ ఆదేశాల ప్రకారం సత్తెనపల్లి పట్టణంలో 3 రోజుల పాటు వ్యాపార సంస్థలు బంద్ చేయడం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రధాన కూడలిలో 4 మించి ఎక్కువగా ప్రజలు గుంపులుగా ఉండరాదని పట్టణ ప్రజలు సహకరించాలని కోరుచున్నారు. ఎవరైనా పోలీసు వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు కనుక ఓపెన్ చేస్తున్నట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. ప్రతి ఒక్కరూ దయచేసి పోలీసు వారికి సహకరించండి. ప్రతి ఒక్కరూ షాపులు క్లోజ్ చేసేయండి. 2 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. సత్తెనపల్లి పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. పల్నాడు జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. దయచేసి పోలీసు వారికి సహకరించి షాపులు మొత్తం క్లోజ్ చేసేయండి. రాజమహేంద్రవరం రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్సీ సెల్ చైర్మన్, రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధుల సమక్షంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో పెందుర్తి కుమారుడు పెందుర్తి అభిరామ్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు, రోగులకు రొట్టెలు, పళ్ల రసం పంపిణీ చేశారు. ఖండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ తన రాజకీయ గురువు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు పెందుర్తి వెంకటేష్ జన్మదిన వేడుకలు జీవకారుణ్య సంఘం వృద్ధుల మధ్య జరగడం సంతోషంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా ఎంతో ప్రోత్సహించే వెంకటేష్ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని, అందుకే జీవకారుణ్య సంఘంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నట్టు తెలిపారు. ఒక ఇద్దరిని పెట్టుకోండి. Happy birthday to you. Happy birthday to you, Penduthi Venkatesh garu. ఒకసారి వీళ్ళందరినీ తీసుకుంటే లక్ష్మి గారు
ఉన్నాం ఒకసారి అండ్ మీరు కూడా దగ్గర ఉండండి ఫోటోకి పేపర్కి ఒక్క నిమిషం. ఎవరున్నారు అందరినీ వచ్చేమనండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఆయన మన రాజనగరం మీ అందరికీ తెలిసిన మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈరోజు మా దివాన్ చెరు మా కండవల్లి లక్ష్మి గారు తెలుగుదేశం ముఖ్య నాయకురాలు గారు ఆహ్వానం మేరకు ఈరోజు మన జీవన గౌతమి సంఘం దాంట్లో ఈ కేక్ కటింగ్ మరియు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు కూడా ఎప్పుడూ మన చేతనైనంత సహాయం చేయమనేవారు. సో ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మా దివాన్ చెరు తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా కరంగా. రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు మా గౌరవనీయులు రాజానగరం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ గారి తనయులు అభిరాంబాబుని పిలిచి ఈరోజు జీవకారుణ్య సంఘంలో వృద్ధుల మధ్యలో కేక్ కటింగ్ జరిపించి వృద్ధులకు స్నాక్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. మా వెంకటేష్ గారు ఒకటే చెప్తారు, కష్టపడండి, కష్టపడిందే ఏది రాదని చెప్తారండి. ఇలాంటి వృద్ధులకు సేవ చేయడం ఆయనకు చాలా సంతోషమండి. అందుకు ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పెందుర్తి వెంకటేష్ గారు ఇంకా ఉన్నతమైన పదవులను స్వీకరిస్తూ అత్యున్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నాకు రాజకీయ శిష్యులు గురువుగా నాకు ఈరోజు ఈ స్థానంలో నాకు నిలబడడానికి ముఖ్య కారకులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు. అలాగే వెంకటేష్ గారి స్థానంలో వారి తనయులు అభిరాంబాబు గారు కూడా ఉండడం శుభ సంతోషం. అలాగే జనసేన తరపు నుండి ప్రసాద్ గారు తమ్ముడు కూడా ఉండడం చాలా సంతోషం. వీరందరి పక్షంలో వెంకటేష్ గారు కేక్ కటింగ్ జరిపించడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ గొప్ప అవకాశంలో నాకు కూడా పాలుభాగస్తులయ్యే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా పెందుర్తి వెంకటేష్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.